మాట భగవంతుడు ఎట్లుంటాడు అన్నావు కదా. భగవంతుడు ఎందుకు, భగవంతుడు స్త్రీయా పురుషుడా అన్నావు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. భగవంతుడు స్త్రీయా పురుషుడా అని సంశయం వచ్చినప్పుడు భగవంతుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఆకారం లేదు, నిరాకారము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. సూర్యుడు కనిపిస్తుడు. సూర్యుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా? స్త్రీ అంటే స్త్రీలింగమా పుంలింగమా? స్త్రీ పురుషుడు రెండు కలిసిన స్వభావమా? ఎట్లుండు సూర్యుడు? కేవలం నిండు ఉన్నాడు, కేవలం ప్రకాశిస్తున్నాడు, కేవలం ప్రకాశం. అర్ధగా మళ్ళా సగం గారేడు, నిండు ఉన్నాడు, పూర్ణంగా ఉన్నాడు. ఎప్పుడు సగం గాడు, పూర్ణంగా ఉన్నాడు కాబట్టి అది ప్రకాశము. ప్రకాశము స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, జాతి లేదు, ఏం లేదు, కులము గోత్రము ఏవీ లేవు. నచ స్త్రీ నకారం నైవికారం నహి జనన మరణం. చచ్చిపోదు, పుట్టదు, పుట్టంది, గిట్టంది, పెరగంది, ఉన్నది, కేవలం ఉన్నది. ఉన్నది అనే స్ఫురణ మాత్రమే భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు ప్రకాశం కదా, ఆ ప్రకాశం అట్లనే ఉంది. ఉండి దాని కళ ఉందా? ప్రకాశిస్తుంది. ప్రకాశానికి శక్తి ఉంటుంది. ఇప్పుడు అగ్ని ఇట్లా వెలుగుతుంటుంది, అగ్నిని ముట్టుకుంటే గుణం అట్లా ప్రకాశిస్తుంటుంది. ఇప్పుడు దీపం ఉంది బేట, దీపం మనకు కనిపిస్తుంది, కానీ వెలుతురు అంతటి ఉంది. అంటే భగవంతుడు అట్లా స్ఫురణ ఉన్నది. భగవంతుడు ఉండి దాని యొక్క ప్రకాశం ఎట్లా కనిపిస్తుందో అది శక్తి. అంటే భగవంతుని యొక్క ప్రకాశం చేత ఉద్భవించిన శక్తి వల్లనే ఈ సకల చరాచరమైంది. పరమాత్మ అంటే అంటక ఉండి లెక్క, అంటే స్వయంభూ, ఉన్నది, పుట్టలేదు, అంతకుముందు ఏమైనా తల్లిదండ్రులు ఉన్నారంటే కాదు, అలాగే ఉంది. స్వయంభూ అంటారు దాన్ని. స్వయంభూ అంటే తనకు తాను స్వతసిద్ధంగా ఉన్నది, అచలమై ఉన్నది, కదలక. ఆ అచలానికి శక్తి ఉంటుంది కదా, ఆ శక్తి చలించి ఇదంతా ప్రపంచం సృష్టి అంతా చేసింది. అంటే ఈ చలించే దాని నుండే మనం పుట్టినము, శక్తి నుండి పుట్టినము. ఆ శక్తిని పట్టుకొని మళ్ళీ మనం అచలానికి వెళ్ళాలి. చలిస్తున్నాం కదా, ఈ చలనం నుండి మళ్ళీ మనం అచలం కావాలి. అంటే పరమాత్మను చేరుకోవాలి, ఆత్మ నుండి పరమాత్మకు చేరుకోవాలి. భగవంతుడు అంటే కేవలం ప్రకాశం, ఉన్నది అనే స్ఫురణ, జ్ఞానము మనల్ని మాట్లాడిస్తుంది. జ్ఞానం లోపల ఉన్నది. ఆత్మ కనిపిస్తుందా? పరమాత్మ కనిపిస్తుందా? మనకి ఆత్మ కనిపిస్తుందా? కేవలం నిరాకారము అంతటా ఉంటుంది, అంతటి సర్వం వ్యాపించి ఉంటుంది. నిరాకారం చూస్తే మనం నిరాకారంగా చూస్తే కనిపిస్తుంది. మనకు ఈ కళ్ళతోటి కనిపించే ఈ చర్మ చక్షుతోటి చూస్తే కనిపించేది. మన మనసుతో చూడాలి. నిరాకారాన్ని నిరాకారమే దర్శిస్తుంది. మన మనసు మనకు అనిపిస్తుందా? కాదు కదా. అంటే నిరాకారము, భగవంతుడు నిరాకారము. ఈ మనసు అనే నిరాకారము నిరాకార భగవంతుని అనుభవానికి తెచ్చుకుంటుంది. మనోనేత్రం అంటాం. మనం ఈడ కళ్ళు మూసుకున్నా కానీ ఈడ మనకేం కనిపిస్తున్నాయి? కొన్ని ధ్యానం చేస్తూ ఉంటే, భ్రూమధ్య మందు మనం ధ్యానం చేస్తుంటే అక్కడ మనకి కొన్ని గోచరిస్తుంటాయి. దేనికి గోచరిస్తున్నాయి అవి? దేనికి కనిపిస్తున్నాయి? అవన్నీ ఈ కళ్ళకు కనిపిస్తుందా, మనసుకు కనిపిస్తుందా? మనసు లోపల అంతర్దృష్టి మనస్సు, దానికి కనిపిస్తుంది. మనసు అనుభవిస్తుంది లోపల. పరమాత్మను కూడా మనసే అనుభవిస్తుంది. మనస్సే ఏమంటారు? బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తో మహత్ మహత్ మహదాంకార పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్. బ్రహ్మణోర్ అవ్యక్త, బ్రహ్మం పరమాత్మ అవ్యక్తము, అవ్యక్తం నుంచి మహత్ శక్తి ఉద్భవించింది. శక్తి నుంచి ఇవన్నీ వరకు ఈ సకల సృష్టి అంతా అయింది. ఈ సకల సృష్టిలో మనం ఉన్నాం కదా, మనమే ఒక సృష్టి. ఇక్కడ నుంచి మనం మళ్ళీ వెళ్ళాలి, బ్రహ్మంలోకి వెళ్ళాలి, సాధన చేయాలి. అట్లా అర్థమైందా?